సో నెక్స్ట్ సార్ట్ వీ వాంట్ టు లెర్న్ ఇస్ రాడిక్స్ సార్ట్. ఓకే, రాడిక్స్ సార్ట్ అంటే మీకు అందరికి ఇది ఐడియా ఉంటది కదా. ఇందులో వన్స్ ప్లేస్ ఏది, టెన్స్ ప్లేస్ ఏది, హండ్రెడ్స్ ప్లేస్ ఏది? ఇది ఇది ఏ ప్లేస్? ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్. ఓకే, టెన్స్, ఇది 100. ఓకే, రైట్. సో బేస్డ్ ఆన్ దాట్ ఇట్ ఈస్ సార్టింగ్. ఇంతవరకు కంపారిజన్ సార్ట్ చేశారు, ఇంతవరకు లైక్ పక్క ఎలిమెంట్ తో కంపేర్ చేయడం ఇదంతా చేశారు. దిస్ ఇస్ లైక్ మీకు ఓటింగ్ సిస్టమ్ లో ఉంటుంది చూసారా, లెటసే 2 పార్టీస్ ఉంటాయి. లెటసే ఒక 10 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి, 10 ఓట్స్ వచ్చాయి అనుకోండి, ఏం చేస్తారు? ఈ ఓట్ తీసుకు ఒక లెటసే ద ఫస్ట్ కంటెస్టెంట్ ఓట్స్ అన్ని తీసుకెళ్ళి ఒక దాంట్లో పెడతారు, సెకండ్ కంటెస్టెంట్ ఓట్స్ అని ఒక దాంట్లో పెడతారు. ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ గోస్. ఓకే, సిమిలర్లీ ఇక్కడ ఏం చేస్తారంటే వన్స్ ప్లేస్ లో ఉన్నదాన్ని ఐల్ టెల్ యూ. we'll have buckets for everything, right? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9. రైట్. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే హైయెస్ట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ? 3 డిజిట్స్ ఉన్నాయి, మిగతావి కూడా 3 డిజిట్స్ చేసేయాలి. ఓకే, రైట్. 150 ఇఫ్ ఐ వాంట్ టు మేక్ 3 డిజిట్, ఇక్కడ యాడ్ చేస్తే పోద్ది వాల్యూ. ఓకే, ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ 001, దిస్ ఇస్ 010, దిస్ ఇస్ 002, I think this is 090. Right. 090 and 011. I think 19. Okay, whatever the value is. Okay. Right. Now you sort by using the ones place. Okay. So ones place చూసుకుంటే 5 ఉంది. ఓకే, యూ లాస్ట్ 5 ఉంది కాబట్టి ఎక్కడ రాస్తారు? 5th బకెట్ లో రాస్తారు. ఓకే, ఇది 1 ఉంది ఇక్కడ, దిస్ ఇస్ 1. ఓకే, ఎక్కడ రాస్తారు ఇది? విచ్ ఇస్ నథింగ్ బట్ 001. ఓకేనా? హియర్ ఇది కూడా, ఇది 010. బికాస్ ఆఫ్ దిస్ 2 ఎక్కడ రాస్తాం? 802. ఓకే, దిస్ ఇస్ అగైన్ 0, this is again 1, so it is 011, this is again 0. So okay, got it. So ఇది పాస్ 1 ఆఫ్ రాడిక్స్ సార్ట్. సో ఈ పాస్ 1 తలకు అవుట్పుట్ ఏంటి ఇప్పుడు? ఇఫ్ యు సీ హియర్ ఇట్ ఇస్ 0, ఈ ఆర్డర్ లో అలా రాసేసుకోవడం మళ్ళీ. ఓకే, 010, ఆ తర్వాత 090, ఆ తర్వాత 190, అగైన్ 001, అగైన్ 321, 011, 802, 802, 002, 123, 015. Okay, this is the output of pass 1 of రాడిక్స్ సార్ట్. అర్థమైందా? సో జస్ట్ వన్స్ ప్లేస్ లో మీరు ఇన్పుట్స్ ని, ఐ మీన్ డిజిట్స్, ఏదైతే నెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెస్పెక్టివ్ బకెట్స్ లో వేశారు. ఓకే, అగైన్ డూ ద సేమ్ థింగ్. 0, 1, 2, 3, 4, 5. I think 5 is the last one. So 6, 7, 8, 9 కూడా రాసుకోవచ్చు, బట్ ఇన్పుట్స్ ఏమో మనకు 5 దాకా ఉన్నాయి. సో ఓకే, ఇప్పుడు ఈసారి హండ్రెడ్స్ ప్లేస్ తో 9 ఉందా? ఓకే,
Okay, so 6, 7, 8 and 9. Okay, na? Isari, we will sort it out by using the hundreds digit, tens digit. Okay, right. So 0, 1, 0, which is nothing but ikkada rayali. Okay, next 0, 9, 0 ekkada rayali. Okay, what about this 190, 0, 0, 1. Okay, 0, sorry, 3, 2, 1. 0, 1, 1. So ikkada first ఏంటిది ఇది 1 ఉంది కాబట్టి where should I write 0, 1. ikkada 0, so I should write here 802. ikkada 0 ఉంది, so I have to write here 002. Okay, here 2, so 1, 2, 3. ikkada 1 ఉంది, so ఎక్కడ రాస్తాం 015. All right, so this is pass 2 of radix sort. Okay, pass 2 తాలూకు ఇన్పుట్ రాద్దాం ఒక దగ్గర. Pass 2 of radix sort. Okay, so ఫస్ట్ ఏంటమ్మా 001, 802, 002, 010, 011, 015, 321, 123, 090 and 18. Okay, next can you guess pass 3 ఏమవుతుంది? This time it's from hundreds place. Again, bucket number 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. Okay, right. So here 0 ఉంది కాబట్టి ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. 8 ఉంది కాబట్టి ఎక్కడ వస్తుంది? 802. Okay, here 0, so it is 002. Okay, next 0, it is 0, 1, 0. Next this is 0, 1. Okay, this is 0, 1, 5. Next 3, so it is 3 to 1. Next 1, it is 1, 2, 3, 0, so it is 090, 1, so it is 190. Okay, now output of pass 3. If you write here 001, 002, 010, 011, 015, 090, 123, 190, 321, 802. If you see here in sorted order, because I can write 1, 2, 10, 11, 15, 90, 123, 190, 321, 802. I hope everyone understood. What is the pass 1? Pass 1 లో ones place ni మనం రెస్పెక్టివ్ బకెట్ లో వేసేస్తాం. జస్ట్ లైక్ ద ఓటింగ్ సిస్టమ్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, ఎవరైతే ఉన్నారో ఆ బకెట్ లో వేసేస్తాం. ఆ ఇన్పుట్ ని తీసుకొని సెకండ్ పాస్ లో ఏం చేస్తాం? టెన్స్ ప్లేస్ తీసుకొని మళ్ళీ సేమ్ బకెట్స్ లో అరేంజ్ చేస్తాం. అగైన్ లాస్ట్ సెట్ ఏమవుతుంది? హండ్రెడ్స్ ప్లేస్. లెట్స్ మీకు 4 డిజిట్ నెంబర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? పాస్ 4 అవుతుంది. ఎన్ని డిజిట్స్ హైయెస్ట్ డిజిట్స్ ఉంటే అన్ని పాసెస్ అవుతాయి. ఫైనల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద పాస్ ఇట్ విల్ బి ఇన్ ద సార్టెడ్ వన్. కొంచెం మ్యాజిక్ లా అనిపిస్తుంది, సార్ట్ అయిపోయిందా అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించింది. సో ఐ హోప్ యూ విల్ ఫీల్ ద సేమ్. ఓకే, రైట్. I hope everyone understood this.